2022-24 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొత్తం 38 దేశాలను సందర్శించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ సహాయక మంత్రి పవిత్ర రాజ్యసభకు తెలిపారు. 2022లో ప్రధాని నేపాల్ పర్యటన సందర్భంగా అత్యల్పంగా 80,14,00,000 ఖర్చయింది. 2023లో అమెరికా పర్యటన సందర్భంగా అత్యధికంగా 22,89,68,000 ఖర్చు చేశారని చెప్పారు. ప్రధాని విదేశీ పర్యటనలకు ఆయన ఖర్చు వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే సభలో డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు ఆయన ఖర్చుల వివరాలను ఖర్గే కోరారు. ఖర్గే ప్రశ్నలకు కేంద్ర మంత్రి పవిత్ర లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 నుంచి 2024 వరకు ప్రధాని మోదీ మొత్తం 38 దేశాలను సందర్శించారని విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలు చేసిన ఖర్చుల వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం జూన్ 2023లో మోదీ అమెరికా పర్యటనకు 22,89,68,509 ఖర్చుగా చేశారు. సెప్టెంబర్ 2024లో అదే దేశాన్ని సందర్శించడానికి 15,73,76,348 ఖర్చు చేశారు. మే 2022లో జర్మనీ సందర్శనతో ప్రారంభమై డిసెంబర్ 2024లో కువైట్ సందర్శన వరకు వివరాలను వెల్లడించారు. విడుదలైన గణాంకాల ప్రకారం మే 2023లో ప్రధాని జపాన్ పర్యటనకు 17,19,33,000 ఖర్చు చేయగా మే 2022లో నేపాల్ పర్యటనకు 80 లక్షలు ఖర్చయింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రధాని 38 దేశాల పర్యటనలకు మొత్తం 258 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనకు 10,74,27,363 ఖర్చయిందని విదేశాంగ శాఖ సహాయక మంత్రి మార్గరిటా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2013లో ఆయన రష్యా పర్యటనకు 9,95,76,000 అని, 2011లో ఫ్రాన్స్ పర్యటనకు 83,03,49,000 ఖర్చయిందని తెలిపారు.